అదే ఢిల్లీ పట్టణం లోపల కాపువాడు ఉన్నాడు తండ్రి జోగిరెడ్డేమో కాపువాడు ఉన్నాడురా తండ్రి జోగిరెడ్డేమో తండ్రి జోగిరెడ్డి కన్న తల్లి పాపమ్మో కాపు వాళ్ళు ఉన్నారు ఆ జోగిరెడ్డి అమ్మ మరి వాళ్ళు కనుక 60 ఏళ్ళ వృద్ధులైనాక పుత్ర సంతానం లేకనే అమ్మా సంతాన ఫలము లేకరా అయ్యా ఆ సంతాన ఫలము లేక కట్టరాని పూజలు కట్టిండ్రు చెయ్యరాని సేవలు చేసిండ్రు పిల్లలు లేక వాళ్ళు కనుక ఎక్కలేని మాతగా పచ్చని వృక్షాలు చూసి పందిరంటను హోమిండ్రు తెల్లడి రాళ్ళ చూసి దేవుడని మొక్కిండ్రు మొక్కంగా వాళ్ళ కనుక మాత ఒక కొడుకు పుట్టినాడు అమ్మరారు ఒక కొడుకు పుట్టినాడు రామరామ అయ్యో స్వామి రామ 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 వాళ్ళ కృపానని ఓయమ్మరారా ఒక కొడుకు పుట్టినాడు రామరామ లేక పుట్టినాడు ఆ బాలుడు లోకాల లక్ష్మయ్య లక్ష్మయ్య అంటనమ్మ రామరామ లేక పుట్టిండు లోకాల లక్ష్మయ్య లక్ష్మయ్య అంట పేరు పెట్టినారే అమ్మరారా లోకాల లక్ష్మయ్య అని పేరు పెట్టిండ్రు అటువంటి బాలుడు మరి ఆ పిల్లవాని కనుక ఆడంగా పాడంగా సక్కాని బాలుడు ఆడంగా పాడంగా సక్కాని బాలుడురా 3 ఏళ్ళ బాలుడల్లా ఇండు 3 ఏళ్ళ బాలుడల్లా ఇండు గా తల్లి పాపమ్మ తండ్రి జోగిరెడ్డేమో గా తల్లి పాపమ్మ తల్లి జోగిరెడ్డిరా 60 ఏళ్ళ రుద్రుడల్లా ఇరి రార నా కొడుక లక్ష్మయ్య కోటి పూజలు కట్టినా కొల్లారి పల్లూరా పళ్ళు కూడా కట్టినా కోటి పూజలు కట్టినా కొల్లారి పళ్ళు కట్టినరా నాయనో ఆ పిల్లవానికి 3 ఏళ్ళ బాలుడైనప్పుడు కన్న తల్లి పాపమ్మ మరి విద్యలు కావాలి చదువులు కావాలి గొప్పైన సాధనలు కావాలి పంచదశమి శుక్రవారం సక్కన గడియ నాడు దేవుడా నా కన్న తల్లి పాపమ్మ ఓ కొడుక లక్ష్మయ్య రారా నాయనా నా వంశమే రుద్రి కాదనుకున్న కొడుక లక్ష్మయ్య నా వంశ రుద్రి కాదనుకున్నా నా వంశ రుద్రి గారికి రా నాయనా నువ్వు ఒక్కడవు జలమించినవు కొడుక నాయనా మీ తండ్రి జోగిరెడ్డి ఒకవేళ కనుక మాట్లాడటువంటి ఢిల్లీ సుల్తాన్ భాష కనుక మాట్లాడటువంటి షేర్ మీద పరిగెషన్లా కావలున్నాడు ఏది ఢిల్లీ యొక్క సుల్తాన్ భాష ఆయన సేన్ల మీద కనుక పరిగెషన్ల మీద ఉన్నాడు అయితే ఇంటి లోపల కన్న తల్లి అటువంటి పాపమ్మ కొడుక లక్ష్మయ్య కొడుకు మాత్రంగా తలవార దిగవార త్రాణం చేపించింది త్రాణం చేపించి
కొత్త బట్టలు తొడిగింది దేవుడు అయ్యలారా నా సకని పాపమ్మరా అయ్యలారా కొత్త బట్టలు తొడిగింది పొట్ట నిండా అన్నం పెట్టింది చదువు సోపుల్లా సాధన గిరులల్లా వెళ్ళిపోయిన కొడుకు చదువు చెప్పిస్తారని అమ్మవారు గనుక తల్లి పాపమ్మ మరి ఇప్పుడే వెళ్ళిపోతానని అల్లల్లానే రాడి అల్లనే రాడి అల్లల్లనే రల్లా అల్లల్లానే రాడి అల్లనే రాడి అల్లల్లనే రల్లా సకని కొడుకును ఎత్తుకున్నది అల్లల్లనే రల్లా పాఠశాల తల్లే వస్తా ఉన్నదమ్మో అల్లల్లనే రల్లా ఈ స్కూలు బల్లల్ల చేరబోచ్చిన అల్లల్లనే రల్లా ఆ ఈ స్కూలు బల్లల్ల చేరవచ్చింది ఈ స్కూలు బల్లల్ల చేరవచ్చినది నా కన్న తల్లి పాపమ్మ అయ్యలారా తాడగారు తాళాలు నిలుస్తారు మరి స్కూలు బల్లల వేర వచ్చినప్పుడు బల్లల్లో ఉంటాడు బడి పంతులయ్యా అమ్మ కళ్ళవార చూసినాడు ఎందుకంటే వచ్చు ఏం ఆపదొచ్చే కలిగంట వచ్చే నాకు ఒక్క వార్త చెప్తేనే వస్తుంటే అమ్మా అమ్మా పాపమ్మ ఈ అల్లగాని అల్లా ఎందుకంటే వచ్చినావు ఏమి కడిగంట వచ్చిందమ్మా అయ్యా అమ్మా వందనాలు పంతులయ్యా 10,000 దండవయ్యా పంతులయ్యా నీకు దాగొచ్చి దండాలు తండ్రి రామరామ శబ్ద భోగ మాటనయ్యా మాటనేమో తండ్రి శవనందు పెట్టరాదు రామరామ నాకు లేక పుట్టినాడు ఈయక కుమారుడయ్యా నారాయణ నా కొడుకు లోకాల లక్ష్మయ్యా లోకాల లక్ష్మయ్యా నా కొడుకు ఉన్నాడయ్యా పంతులయ్యా కొడుకు చదువులల్లా చెప్పరాదు విజనువు చెప్పరాదు పంతులయ్యో విజనువు చెప్పరాదు పంతులయ్యా లేక పుట్టినాడు రామరామో నా కొడుకు లక్ష్మయ్యా కళ్ళ నోట బెదిరించి రామరామో కడుపుల దయలుంచవయ్యా పంతులయ్యా నా కొడుకు కండ్లకెళ్ళి నీళ్లు వస్తే నా కంటకెళ్ళి రక్తం అల్లా వస్తదయ్యా అని కాలుకు ముళ్ళు కూడా ఉచ్చితేను నా గుండెలు గుచ్చినట్టు కూడా అవుతుందయ్యా నా కొడుకు పైలమయ్యా పంతులయ్యా నువ్వు చదువులు చెప్పరాదు అయ్యా పంతులయ్యా కన్న నోట బెదిరి కడుపులో తేలుంచుగా నా కొడుకు పైలము పంతులయ్యా ఎన్నో పూజలు చేసిన ఎన్నో సేవలు చేసినరా నాయనా కోటి పూజలు కట్టి కొల్లారి పండ్లు కట్టినా పంతులయ్యా అడ్డమడ్డరాళ్లకు అడ్డ పూజలు కట్టినా నిలబడ్డరాళ్లకు నిలువు పూజలు కట్టినా పచ్చడి వృక్షా చూసి పందిరంటను అవిన నేనే పంతులయ్యా నా కొడుకు వెనుక పైలము
మరి మరి కొడుకులల్ల లేరయ్యా మరి మరి కొడుకులల్ల లేరయ్యా నాకు మరి మరి బిడ్డాలు లేరయ్యా గోత్రాము కొనియాడ ఒక్క కొడుకు ఉన్నాడు నా కొడుకు పైలాము అయ్యయ్యో పంతులయ్యా పాఠశాల లోపాల ఇడిసిపెట్టి వచ్చేరా ఈ స్కూల్ బల్లల్లో అప్పచెప్పింది లక్ష్మయ్యనే గాపాట సోపల్లా ఇడిసిపెట్టి వచ్చేరా మరి ఇంటికి వచ్చింది మరి పొన్నారి మేడకు వెళ్ళిపోయింది మేడకు వెళ్ళిపోయినప్పుడు పంతులు ఏమంటాడు లోకాల లక్ష్మయ్య ఆరి ఓరి మొద్దు సుబ్బా ఉన్నావురా ఉన్నా పందులు ఉన్నా ఇక్కడే ఉన్నా పందులు కాదురా పందులు అనాలి అన్నారా పందులు అని అట్లా కాదురా పందులు అనమంటే పందులు అంటే ఏమిరా అంటే పందులు అంటే ఏమరా పేరేం పేర్రా భోజనికే మొద్దు సుబ్బడా కాదు మా ఇంటి పేరు డీకే పేరు భోజనికే రెండు కలిపితే మొద్దు సుబ్బడు మొద్దు సుబ్బాడు ముద్దుగా పిలుస్తారు మొద్దు సుబ్బా అని నువ్వు స్కూల్ రాబట్టి ఎన్ని నెలలు అవుతుందిరా నేను అన్నాం కాదు ఇంత కొడితే 5 మీద 3 సంవత్సరాలు అవుతుంది 5, 3, 8, 9 ఏళ్ళు అవుతుంది సరే పర్వాలేదు స్కూల్కి వస్తున్నావు రాయిరామని నువ్వు రాయమాట అందరు సపోర్ట్ కొట్టురమ్మా గట్టి కొట్టాలి సపాటు గట్టిగా ఎవరు కొడతారు సపాటు కొట్టి పెట్టాలి కొడుక రాయిరాని చెప్తే అవ్వగారి దొంతులు కిందేసి రాస్తున్నాం రా రాయమాటిగా పంతులు నేర్పించిందే నేను రాస్తున్నా పలక మీద బల్పం పెట్టి రాయిరా అంటే కిందేసి రాస్తే ఉంటే ఆయరా కొట్టుకోపోవరా చెప్పాలి పలక తీసుకో బల్పం తీసుకొని రాయని చెప్పాలి రాయమంటే నువ్వు పిల్లలు రాయమంటే పొద్దుగా మీ అమ్మ దగ్గర రాయిరా రూపాయి ఇస్తొచ్చు అప్పుడేమో సంవత్సరానికి ఒకటే డ్రెస్ ఇచ్చేది కిందేసి రాస్తే ఇంకా చనిపోతే మళ్ళీ మన ఆయన కొత్త బట్టలు పంపిస్తారని రాస్తున్నాయి అట్లా మరి పలక మీద బల్పం పెట్టి రాయిరా అంటే కిందేసి రాస్తున్నావు పలక ఏమైందా పలక అమ్మ తూట్లో పెట్టి వచ్చిన పలక అమ్మ తూట్లో పెట్టేసావు బల్పం ఏదిరా తాత తూట్లో పెట్టి వచ్చిన పలక అమ్మేట కొనిచ్చింది బల్పం తాతట కొనిచ్చింది అయితే మా అమ్మది పలక మా తాతదేమో బల్పం బల్పం తాతది రాసి రాసి అరిగిపోయింది అట్టనా అయితే అమ్మ తాతకు తాత కొనిచ్చిండు తాత తాతకు అమ్మ కొనిచ్చింది పెట్టి మర్చి వచ్చినావు అతనికి రాయమంటే కిందేసి రాస్తున్నా చేతులేం లేదా లేదు ఇక నీకు రాయాలంటే నీకు రాదు ఇక పద్యాలు చెప్తా చదువురా అవుతా పద్యాలు అయితే అస్సలు అవుతా పంతులు నేను చెప్పినట్టు చెప్పాలి చెప్తా రగే సందు ఈ కూడా దాటితే చేరియాలకు అదే సందు ఏం రాయి బాహుబలి సినిమా వస్తున్నాయి సినిమా చేయాలరా నేను రాగే సందు అంటే గొడవ దాడుతూ అదే సందు అని పండుకుంటా అవరా మరి నిద్రరాక ఇప్పుడు 30 రోజులు తెల్లారితే 30 రోజులు ముక్కులకు వస్తుంది అప్పుడే అంతే కదా ఇంకోటి రాగే సందు అంటే అట్లా ఓ నాకు రాదు పో ఏమిరా ఓం అంటే రాదు పో అంటున్నావు సరస్వతి నువ్వు వస్తే నా లౌడ సతి అరే నేను వస్తే ఈ ప్రపంచం ఎట్లా నీకు ఎవరు పెడతారా అన్నాము అరే ఉండలే ఊరికంటే యాక్షన్ చేయాలి అయ్యా చదువు చెప్పొద్దు ఓ అయ్యా చదువు లేరు అన్న వాళ్ళే స్కూల్ పోలే అని సరస్వతి అంటే వస్తే ఎవడ చదువు అంటే ఏమిరా నిత్యోత్వము నాకు వస్తుంది అరే అటు పోతే పొద్దున కుక్కలు మొత్తం కొంత మందలు మనుషులు నడవట్రి ఇక్కడ పోతే చెప్పులు కట్టిరు మరి ఇక్కడ ఇటు అట్లా కాదురా సరే నీది
మీద పడ్డట్టు అంటలేవు ఎన్ని రోజులు చదువు వస్తలేదు చదువు రాదు ఇక నిలబట్టి ఇన్ని ఎన్ని వస్తలేదు అంతే కదరా 8 ఏళ్ళు అవుతుంది నీకు చదువు వస్తలేదు సరే పర్వాలేదు స్కూల్ వల్ల 1 కోటి మంది పిల్లలు రామల్ల పిల్లలు భద్రాద పిల్లలు కాపుల్ల పిల్లలు కురుమల్ల పిల్లలైనా అందులో కాపుల్ల పిల్లలు ఉన్నారు లక్ష్మయ్య ఉన్నాడు చదువు మీదన దెబ్బ సాధన మీదనే పోటు అది 2 లేంది ఏది రాదు కొడుకు వయుండు గాని తొడ పాశంబులు పెట్టి బుగ్గలు 40 బుద్ధి రాదు ఎనగ తొండము తెచ్చి ఉతికిన నలుపు నలిపే గాని తెలుపు పర్వతము మీదికి మొరవెట్టి మురుగుగా మగవానికే వెనుక ముగిలిపు వాసన మోపు నెత్ర పెడితే సిల్వరి ఎక్కువైనందున ఎండి బంగారం ఉండబోసు కలియోగము కనుక దాపారమందు తల్లి దయ్యమాయ పెన్నావు బెల్లమాయ కలియోగం ఎంత బహుచిత్రమాయ ఇక ఈడికి వెళ్ళి నిన్న మొన్న కొట్టినట్టు కొట్టు ఈడికి వెళ్ళి నిన్న మొన్న ఎట్లా కొట్టినాం అట్లా కొట్టు ఇక కట్కే దాటి కాదు అట్కే దాటి కాదు ఇది నిన్న మొన్న లెక్కనే ఉంటుంది ఇక అది 6 26 ఆగమయ్యారు ఇక అని మీద పడుతురు మొత్తం చంద్ర అయిపోయారు దుర్సు నానైంది నాగదైతుంది తాగు ఒక్కల అన్న వెనక పాతోళ్ళు ఉండి కూర్చుని పెట్టేవాళ్ళు ఉండరు కదా బాగుండు వాళ్ళు అసలు ఆడు అంటే పురుకు అంటాడు ఆడట్లా ఇట్లా రా నరసింహులు రా వాళ్ళకు ఆ వచ్చిన పాయవర వాళ్ళకు ఆగమ వైరు కూర్చుంటలేదు పోతే మంచిగా సరి చేసుకుంటుంది ఆ దుర్సున ఆన్ అవుతుంది దెబ్బ అంటుంది మీద 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 అంటారు కూర్చొని తాళం కొడితే ఆడ కలిసి వస్తుంది ఇవాళ నువ్వు కూడా వెనక వాడతలేవు పాట
ఉట్టుకున్నప్పుడు వాడుతుంటుంది. నిజానంగా అందులోపల మాత్రం కోమట్ల పిల్లలు ఉన్నారు. లోకాల లక్ష్మయ్య చదువులల్లా నిర్వహు అట్లే వాడితే అదే కాదు మీ ఇద్దరు కథ రోజు కాదు మీ ఇద్దరు చెప్తురా అదే ఏంది నీది కాదు తెలుసు మరి మన గురించి కాదు. లోకాల లక్ష్మయ్య పాఠశాలల విస్కూలు వల్ల వినిమిత నేర్వాలే నేర్వాలనాయన తొందర పడకుండా నిమ్మలంగా చదువు ఎల్ల చదవాలనయ్యా. కాపుండ్ల పుట్టినవు కాపుండ్ల పెరిగినవు కత్తి సాధన కట్టాలి సాధన నేర్వాలనా ఈ రకంగా చదువు నేర్వాలి అని చెప్పుకుంటా కొన్నేళ్ల మధ్యము చదువు నేర్పుతున్నారాట. గొల్లొల్ల పిల్లలు కాబొల్ల పిల్లలు కర్ణపొల్ల పిల్లలు బ్రాహ్మణుల పిల్లలతోటి అయితే ఆ లక్ష్మయ్య అమ్మ పాఠశాల లోపలను రామరామ ఒక్కడి చెప్పుతుంటే అమ్మ రెండు చదవ పట్టెనమ్మ లక్ష్మయ్య రెండు చదవ పట్టెనమ్మ రామరామ గొప్పైన చదువులమ్మ చదువులేమో చదువులు చదువ పట్టే రామరామ అట్లా కొన్ని రోజులమ్మ రోజులేమో. ఏమైందే ఏందో చెప్పు ఏంది చెప్పురు ఏం బాధ చెప్పు. ఆయన ముఖం ఎర్రగా ఉందాడు చూస్తారాడ ముఖం అని ముఖం ఎర్రగా ఉంది చూస్తారేమో వస్తాడు ఏసం కడుతుంది వస్తాడు ఏముంటది ఏమన్నా ఇనుపది ఉంటుందా అది ఉర్ర నీకు ఏమన్నా గట్టిది ఉంటుంది
నీ ఇట్లా ఇచ్చుకపోతుంది రాంగా ఇక రాండి రాండి దీనికేమైంది దానికేమైంది రాని అదే అదే పొంది లేపిన వాడిని ఇప్పుడు వాడిని ఉత్తర లేపినాం కానీ వస్తుంది వస్తుంది మామ వస్తుంది ఇప్పుడు మీరు అట్లా కాదు 10 మందిలా మనిషి నిలబడ్డప్పుడు ఆ మనిషిని ఒక మాట అంటే ఇంకో మాట దోయేది ఆ కథ చెప్పడం జరగదు ఇది పుస్తకం కాదు వయ్యి కాదు మేము దాన్ని ధోరణి జడగొడితే ఇంకో ధోరణి రాదు ఇప్పుడు నువ్వు ఇల్లు ఎల్లెరకలా కూర్చుంటివి ఏముంటుంది మొడ్డల సుల్య అంటివి అయిపోయి ఆడు పోయి పోయి దావకాన్లో వాడి ఆడు ఏడు దేవులు ఆడుకోవాలి ఎట్లా చెప్పాలి ఆడు కథ 10 మంది ఏముందే ఏమన్నా చెప్తే అర్థమవుతలేదా పుస్తకమా అర్థమవుతలేదే ఏమన్నా చెప్పేది వినొత్తలేదా అర్థమవుతలేదా ఏం నష్టమైంది ఏమి నష్టమైంది ఆ పోరని లేపినాడు ఆడు పోరాడు చెప్పేదాకా ఆడా ఏమైంది పోరంది ఏమన్నా వచ్చే నీకేమాయ్ నడవపోతే ఏందిరా ఏమన్నా కొట్లాట పంచాదా 10 మాటల పని ఆపితే అది కుదరదు అది ఖరాబ్ అవుతుంది అది ఏమిడికి అనుడు చెప్పవాటు ఏమిడికే అనుడు ఎందుకు అనాలి అనుడు ఎందుకు ఏం నీ దాంట జరసేపు లొల్లి పెడుతురి జరసేపు 10 మాటలు ఆపుతురి 10 మాటలు ఆపినాక ఏం కథ చెప్తారా అయ్యా ఈ ప్రకారంగా చదువుల వల్ల మాత్రం ఇప్పుడుగా చదువు నేర్చుకున్నాము నీతో లొల్లి పెట్టుకున్నాక ఆ దోరి ఎటు పోతుందో అది ఎటు పోతుంది అది కూర్చుని పెడితే కూర్చోదు ఇక ఆడు మొడలు కలిసిపోయినట్టే ఇక ఎవరిని కూర్చుని పెట్టి పిల్లలు లేచినట్టు ఆయనకి ఏం రాదంటుంది ఆడు చెప్పనీకి ఏడలేసిండు ఈ అమ్మాయి దగ్గర ఏడలేసిండు ఆడు ఏడ చెప్పిండు ఏడలేసిండు అది సాయి తాగితే తాకుండా ఉట్టిగా లేవట్టాడు ఆ కథే మొదలు పెట్టలే చెప్పనలే ఆడే పెట్టిపోయినాడట పే అంత ఊరికి చూసినాడు మన మధ్యాహ్నం వినండి వినండి రోయో ఇన్ని రాజ్యాలు ఇన్ని దేశాలు ఇంత ఎత్తైనా కానీ ఎవడు మనకు వంగబెట్టినోడు లేడు ఏదో అన్నోడు లేదు మా బొల్లి కథ ఇది చిన్న పిల్లకి అర్థమవుతాడు కథ చెప్తే ఆడేవాడో గీడేవాడో అంటే ఏమన్నట్టు రాంతి రాంతి ఆ పిల్లలు వస్తాడు అటువంటి ఆ యొక్క మరి ఆ యొక్క చిన్నవాడు బాలుడైనా మరి అట్లా కొన్ని రోజులు రోజులు కాబట్టి ఏడాది 2 నెలలనే బాలుడైతా ఉన్నాడు 12 ఏళ్ళ బాలుడే గా యొక్క లక్ష్మయ్య రంగ 12 ఏళ్ళు ఒళ్ళు పెట్ట గురించి దండం పెడతారు ఏమంటానే ఉన్నాడు మరి ఇంత పోయి అంత పోయి ఈ స్కూల్ బల్లల్లా ఆడంగా పాడంగా ఆ చదువులు చదవంగా 12 ఏళ్ళ బాలుడైతుండరా నా చక్కదల బాలుడే అమ్మా 12 ఏళ్ళ బాలుడైంది లోకాల లక్ష్మయ్య పంతులయ్య ఏమన్నాడు వరవరే చిన్నవాడు లక్ష్మయ్య ఇవాళ శనివారం తెల్లవారిది ఆదివారం ఉంది రాయా ఓ కొడుక లక్ష్మయ్య నీకు ఆదివారము బడి సెలవు ఉంటుంది ఆదివారం నాడు బడి సెలవు ఉంటుంది కోమట్ల పిల్లలు 1 కోటి మంది పిల్లలు బ్రాహ్మణుల పిల్లలు పట్టరాజుల పిల్లలు ఆ పిల్లలతోని ఆటలల్లా ఆడారాదు రామారామ బడి సెలవు ఉంటుంది రామారామ పొన్నారి మేడకు వెళ్ళిపోరను అయ్యో రార కన్నా కొడుకు ఓ లక్ష్మయ్యా
తల్లి ఉండే మేడాకేమో రామ రామ నీ తల్లి ఉండే మేడకు వెళ్ళిపో అని చెప్పినప్పుడు మరి పాఠశాలలు వదిలిపెట్టి లోకాల లక్ష్మయ్యా రామ ఓ రామ రామ దేవాయ మానవాయ లోకాల లక్ష్మయ్యా పాఠశాలనే యాడికొస్త ఉన్నాడు కుదిరించి కట్టినానే ఓరి కుమ్మారి వాడలైనా రామతోటి కట్టినా అంతపూరి మేడల్లా బాలుడొక్క ఉన్నాడా ఓ తల్లి పాపమ్మ రావే పాపమ్మ మేడకొచ్చినాడా బయట ఇంటి పరకులు బార కోటల్లోకి వచ్చి అమ్మ అమ్మ అని కూత పెడుతున్నాడు కడకడ కడకడ దర్వాద కొట్టినప్పుడు కన్న తల్లి పాపమ్మ కళ్ళ చూసింది నా కొడుకు ఈ స్కూల్ బల్లల్లోకి వెళ్ళి దేవుడు ఎలారా నా కొడుకు వచ్చనని అమ్మా అమ్మలారా తొందర ఏం లేదు అటువంటి ఆ తల్లి నా కొడుకును ఎదుర్కోవాలి ఏడుకోవాలి పొల్లారి మేడ నింపుకోవాలి నా కొడుకు మాత్రం ఈ స్కూల్ బల్లలకి వెళ్ళి వచ్చిండు సెమ్మదని వాళ్ళి చేత మంగళారతి ఐవార్తి కైవార్తి పంచమంగళారతి మంగళారతి పట్టింది దేవి దేవుడు నా కన్న తల్లి పాపమ్మ పాపమ్మ ఇప్పుడే ఎదుర్కొంటానన్నది అల్లల్లని రాడి అల్లనే రాడి రాజు మల్లేలో తీగ మల్లేలో ఆ తల్లి పాపమ్మ బయలెళ్ళినాది రాజు మల్లేలో తీగ మల్లేలో చిన్నగా మెల్లగా వస్తామున్నది రాజు మల్లేలో తీగ మల్లేలో గండాల దర్వాద గడముగా దాటే రాజు మల్లేలో తీగ మల్లేలో ముగల దర్వాద ముద్దుగల్లేనా రాజు మల్లేలో తీగ మల్లేలో గజార పల్లుంటి కడపలేనా రాజు మల్లేలో తీగ మల్లేలో బడింటి పనుకులు బారా కోటల్లా రాజు మల్లేలో తీగ మల్లేలో ఆ కొడుకు దగ్గర చేరా వచ్చేనా రాజు మల్లేలో తీగ మల్లేలో మరి ఎదుర్కొని ఏడుకొని ఎర్రగూడు పచ్చగూడు బట్టి ఎదురు బిత్తి తీసింది రారా కన్న కొడుక నాయన రార కన్న కొడుక నాయన లోకాల లక్ష్మయ్య బాలుల్ని తీసుకొని రామరామ పొన్నారి మేడకమ్మ రామరామ మెడకల్లా వచ్చినాది పొన్నారి మేడకు చేరవచ్చి ఎండి గంగాల నీళ్లు బంగారు గంగల పోసింది దేవి దేవుడా నా కన్న తల్లి పాపమ్మరా అయ్యరారా బంగారు గంగల నీళ్ళు ఎండి గంగాల పోసింది దేవి దేవుడా నా కొడుక లక్ష్మయ్య రారా లక్ష్మయ్య నువ్వు పాఠశాలలోకి వెళ్ళి వచ్చినవురా నాయనా
తలవార దిగవార తానవాడు కొడుక లక్ష్మయ్య తలవార దిగవార త్రాణం చేపించింది తనవాడినాక కొత్త బట్టలు దొరికింది ఉంటానే చాలల్లా వచ్చింది ఆ వంట చాలల్లా అదోళ్ళు కొత్త ఉన్నది రార నా కొడుక లక్ష్మయ్య కోటి పూజలు కట్టిన కొల్లారి బంధురా అడ్డమడ్డ రాళ్లకు అడ్డ పూజలు కట్టిన నిలబడ్డ రాళ్లకు రా అడ్డ పూజలు కట్టిన అయ్యయ్యో నా కొడుక నీకంటే ఎక్కువ మాకేమి లేదురా మాకన్నా ఎక్కువ నీకు ఎవరు లేరురా మాకన్నా ఎక్కువ నీకు ఎవరు లేరురా పొట్ట నిండా అన్నాము అన్న వల్ల పెట్టింది పొట్ట నిండా అన్నం పెట్టింది దేవి దేవుడా ఏమిరా బాలుడా నాయనా కొడుక లక్ష్మయ్య అన్నము తిన్నవు నువ్వు అన్న కురుపు తీయరాదు రామరామ అన్న కురుపు తీయరా నారాయణ పండుకోమ్మని కూడా చెప్పినది కనతల్లి పాపమ్మ రామరామ సూపైతలేడు మరి ఎప్పుడుగా బొజ్జాన పోయినాడు చేసిండు లోకాల లక్ష్మయ్య బొజ్జాన పోయినాడు చేసి ఎప్పుడుగా పండుకోని చెప్పినప్పుడు కన్న తల్లితోటి ఏమంటాడు లోకాల లక్ష్మయ్య కన్న తల్లి రామరామ రావమ్మ కన్న తల్లి పాపమ్మ అంత పూరి మేడలల్లా ఒక్కదాని ఉన్నవమ్మ నాయమ్మ నా తండ్రి యాగు పాడలాయే రామారాము అమ్మ నా తండ్రి ఆడ ఉండే నాయమ్మ ఓ తల్లి పాపమ్మ రావే పాపమ్మ మేడల్ల మనము విద్దారము మేడల్ల మనం ఇద్దరు ఉన్నామమ్మా నాయమ్మ ఇక నా తండ్రి అవ్వబడతలేడు అమ్మా నాయమ్మ అమ్మా పాపమ్మ మేడ లోపల నువ్వు నేనే ఇద్దరం అవ్వబడుతున్నావు నా తండ్రి ఆడ ఉన్నాడే నా తల్లి పాపమ్మ నేర్చుకొని వచ్చే వరకల్లా నా తండ్రి అవ్వబడతలేడే అమ్మో తల్లి పాపమ్మ నా తండ్రి ఎక్కడున్నాడమ్మా కొడుక లక్ష్మయ్య నీకు గనక మాత్రంగా నువ్వే అగుపడుతున్నావు నీకు తండ్రి కావాలి రారా కన్న కొడుక లక్ష్మయ్య రారా కన్న కొడుక లక్ష్మయ్య మీ తండ్రి జోగిరెడ్డి అయ్యయ్యో నా కొడుక లక్ష్మయ్య పంట చెన్ల కావాలి పంట చెన్ల కావాలి రామ కావాలి ఉన్నాడు రా నాయనా తండ్రి యాక కూడా నీకెందుకు నీ తండ్రి ఎందుకు రా నాయనా మరి ఢిల్లీ వెళ్తాడు ఢిల్లీ రాజే రంగరావు ఢిల్లీ సుల్తాన్ బాషా వాళ్ళ పంట చేనులు ఉన్నాయి రా నాయనా లక్ష్మయ్య పంట చేనుల కావాలి పరిగె చేనుల కావాలన్నాడు మీ తండ్రికి అక్కడ ఉండు కొడుక నాయనా మరి అమ్మ పాపమ్మ
కూడా పోతే పంట చేన్ల మీద పైర చేన్ల మీద ఉన్నాడా నేను ఎంతసేపు చెప్పినా నిన్న మొన్న 12 ఏళ్ళు ఉన్నా మరి విలనాడు నేను 12 ఏళ్ళ ఉన్నా 12 ఏళ్ళ వయసు వచ్చింది నాయన కూడా పోతే సర్ది తీసుకొని నేను నాయన దగ్గర వెళ్ళిపోతానమ్మా సద్దల్ల కట్టమమ్మా నాయనకు సర్ది కట్టు తల్లి పాపమ్మ నేను నాయన దగ్గర వెళ్ళిపోతా తల్లి అమ్మ రామమ్మ కన్న తల్లి రామ రామ ఓ తల్లి పాపమ్మ రావే తండ్రి ఉన్న సేనగాడికి వెళ్ళిపోతానమ్మా నాయమ్మ మరి తండ్రి ఎక్కడ ఉన్నాడో ఆ సేన దగ్గర వెళ్ళిపోతా తండ్రి కట్టమమ్మా కొడుక ఓ కొడుక లక్ష్మయ్య రార రార నా కొడుక లక్ష్మయ్య రార రార నా కొడుక లక్ష్మయ్య నువ్వు చిన్నవాడవురా అయ్యయ్యో నా కొడుక నువ్వు చిన్నవాడవురా అయ్యయ్యో నా కొడుక అద్దాన పడివిలా నువ్వల్ల ఎందుకురా అద్దాన పడివి క్షత్రియ మధ్యమురా నాయనో గక్కడ నువ్వల్ల నువ్వెందుకు నా కొడుక మీ తండ్రి మేడకల్ల వస్తాడురా మీ తండ్రి మేడకల్ల వస్తాడు నువ్వు పొట్ట నిండా అన్నావు అన్నం వల్ల తిన్నవురా ఇక పొన్నారి మేడల్లా నువ్వు వండుకోవు కొడుక మీ తండ్రి ఇంటికి వచ్చి ఫోన్ చేసుకొని పోతాడు నాయనా వద్దు వద్దు నా కొడుక వద్దు బుద్ధి కాదురా పారు పెద్ద పుల్లురా మాట్లాడుతుంటాయి అయ్యి జోడు పెద్ద పుల్లురా జోగాల వాడుతాయి గుడ్డెళ్ళ కడివి గుర్తాయి ఉన్నది పెద్ద పుల్ల కడివి పేరు చెప్పి ఉంటది రా నాయనా నాయనా అక్కడ వద్దు అమ్మా పాపమ్మ మారు పెద్ద పుల్లు మాట్లాడుతున్నాయి కూర పెద్ద పుల్లు కొట్లాడుతున్నాయి మన్న తిన్న పాములు ఉన్నాయి అంటున్నావు గడ్డి పొడుగు చెట్టు పొడుగు గడ్డి ఎర్రదీగల గడ్డి నర్రదల్ల పొడుగు అంటావమ్మా ఎంతసేపు చెప్పినా నా తండ్రి ఉన్నాడు నా తండ్రి చూడబోతే ఆ సేను కావాలి ఉన్నాడు తండ్రి అక్కడికి ఎలా దూరుతూ ఉండమ్మా నేను అన్నాలు తీసుకొని పోతా అమ్మా ఎంతసేపు చెప్పినా నా తండ్రికి అన్నాలు తీసుకొని ఆ సేను కాడికి వెళ్ళిపోతున్నా నాకు వద్ద ఉండి సర్ది సిద్ధం చెయ్యవమ్మా నాయమ్మో వింటావు అమ్మా నాయమ్మా నా కొరకు ఎలాంటి బాధ పడేది లేదు చింత చేసేది లేదు నేను కూడా పోతే మగవాడిని ఉన్నా నా గురించి ఏమి బాధ పడకమ్మా అన్నాలు తీసుకొని నా తండ్రికి పెట్టి వస్తా నాకు సాగదోలు దివనార్థి పెట్టవమ్మా నాయమ్మా తల్లి రావే పాపమ్మ అమ్మా అయ్యా ఎంత చెప్పినా ఇంటలేవు తండ్రి దగ్గర పోతా నాయన దగ్గర పోతా నీ పట్టు నువ్వే పట్టినవు నా మాట ఇంటలేవు మీ నాయన వస్తాడంటే ఇంటలేవు రారా కన్న కొడుక రామరామో లోకాల లక్ష్మయ్యా ఏమి చేతు కన్న కొడుక గా తల్లి పాపమ్మరా ఆ యొక్క సద్ది కూడా కట్టబట్టే అన్నాలు కట్టబట్టే
అమ్మవారు పాపమ్మ పాపమ్మరా సతీ తీసుకొని రామరాము కొడుకు దగ్గర వచ్చినది వచ్చినారా